మరి ఏం చేస్తున్నావు కొట్టుకుంటే మరి సరే 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 ఆగు మా చుట్టూ తిరగమ్మా మా చుట్టూ తిరగమ్మా నా సొక్క దించావు నువ్వు ఆగు నువ్వు కాదు నా సొక్క దించు నువ్వు ఎందుకు గుర్తుపట్టవు నువ్వు ఏమన్నా గుర్తుపడతావు నువ్వు కాదు ఇట్లా ఇగో ఇట్లా ఏసం కాదు దెబ్బకు నేను అడుక్కున్నా తిరుగుతున్నా చూడు ఒకసారి అడుక్కోవడం కాదు నువ్వు చేసిన పనికి పిచ్చోళ్ళ చూడు అడుక్కున్నా ఇంకా అడుక్కుంటారా ఇంకా అడుక్కుంటారా నీ వల్లేగా నీ వల్ల అడుక్కుంటుంది కాదు నువ్వు చేసే మోసాలకి అవుతారు ఏంది కాదు మరి తప్పదురా నీకు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు తప్పదు మోసం కాదు ఇంట్లో పెట్టుకుంటే కాదు పోలీసులు తెలుసా నీకు దెబ్బకి చెప్పేది నువ్వు ఊర్లో తిరుగుతుంటే ఇది వేసుకుని అడుక్కున్నాడు అన్నం పెడుతున్నారు పెట్టు తినిపోయా కాదు నీకు తప్పదురా నీకు తప్పదురా ఇప్పుడు సొక్కలు మొత్తం అడుక్కున్నాడు చేస్తా నిన్ను తంటారు నిన్నే ఏం చేస్తారేంద్రా పోలీసులకే పట్టిస్తాను పోలీసులు కాదు బాబాయ్ ఏసాలు తీసుకుంటావు తీసుకోవా ఏంద్ర తీసుకునేది తీసుకుని ఇంట్లో పెట్టుకుంటా చొక్కాలు మొత్తం చించి లుంగి ఇన్ని చించి మొత్తం రోడ్డు నోట్లో నుంచి మాట వచ్చిందా చంపేస్తావుగా నీ వల్ల నాకు నీ వల్ల నాకు గతి పట్టింది ఆ రోజు సంతకం పెట్టకుండా నువ్వు చేసిన పనికి గంజాయి ప్యాకెట్లు మా ఇంట్లో ఉండే గంజాయి డస్సులు అమ్ముకోవటం అవునయ్యా ఇప్పుడు సరే తెచ్చాను కదా అడిగి ఇచ్చేస్తా గానీ 10 ప్యాకెట్లు ఉన్నాయి బాబు మీ ఇంట్లో పెట్టు మమ్మల్ని పెట్టిస్తాను ఇప్పుడు అర్థం కాదు నీకా చూసావా ఏం చేస్తా నన్ను గుడ్డ లేకుండా చెప్తావా అంత నీ వల్ల చదువుతున్నా నాకేమైనా అయిందనుకో రాసి నీ పేరే నువ్వే చేసిన కారణం కాదు సంతకం పెడితే అయిపోయింది సంతకం అమ్ముకోవటం గందా ఈ డస్సులు అమ్ముకోవటం అడుక్కునేవాడి కంటే ఏమైపోతారు మర్యాద ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో నీ వల్ల ఎవడికి నీ వల్ల కాదు ఇదేంటి సినిపోయిన బండి అడుక్కునే వాళ్ళు తిరుగుతుంటే ఊర్లో కుక్కలు దొరుకుతున్నాను నీ వల్ల నక్కలు కూడా దొరుకుంటారు ఎందుకు దొరుకుంటాయి ఎందుకు దొరుకున్నా చెప్పు నువ్వు చేసిన తప్పు పెద్దనా మర్యాద చదువుతున్నావు మీ ఇంట్లో పెట్టుకో మీ ఇంట్లో పెట్టుకోవా మా ఇంట్లో పెట్టుకుంటా పోలీసులు వస్తే మరి ఇప్పుడు తిరుగుతున్నారుగా నీమే చెప్పనా నీమే చెప్పుకో తీసుకుని ఇంట్లో పెట్టుకో మేము దొరకమా మమ్మల్ని ఎడ దొరుకుతావు నువ్వు అంటే సర్ర పోలీసులు దాక్కుంటే మమ్మల్ని పట్టి నువ్వు దొరికితే నేను దొరకనా నేను ఎందుకు దొరుకుతాం నేను దొరుకుతా తీసుకుంటాం నువ్వు చెప్పవు నా మీద మేము తీసుకోమంటాం మాకు వద్దురా మాకు అవసరం వెళ్ళావు మేత చదువుతున్నా మర్యాద బర్రెలు ఇద్దరు అమ్మేసి అమ్మతా పోలీసులు పట్టుకెళ్తే మరి ఎవరు ఇస్తారు లంచం నువ్వు ఇస్తావా నాకేం బర్రా నేను పట్టుకెళ్తే కట్టుకోరా ఒకసారి ఎత్తేనే నువ్వు పైన మరి ఊర్లో కుక్కలు తరుగుకున్నాను తెలుసా బాధ ఊర్లో కుక్కలు తరుగుకున్నాను తెలుసా బాధ నిద్రపోతానా ఈ బెట్కి అంటే నిద్రపోతాను పోలీసులు అమ్ముకుంటే ఈ దొంగసారి అమ్ముకుంటే నాకొద్దు మాకొద్దురా బాబాయ్ మర్యాద నీ పేరు పేర్లు చెప్పి ఇద్దరు వెళ్తాం ముగ్గురు వెళ్తాం జైలుకి మరి బర్రెలు కాదురులే జైల్లో కాదురు బర్రెలు చదువుతున్నా ఇప్పుడు దాకా ఫస్ట్ ఈ రోజు వదలలేక మాట్లాడు కొడతాయి
సరే కొడతావుగా కొట్టు. సరే ఇంకెంజాయ్ తీసుకో. గంజాయ్ నన్ను నమ్మన్నాడు, లేకపోతే కొడతాడని చెప్పి నువ్వు కొట్టేవని చెబుతావు. నీకేం తెలియదు, నువ్వు పెద్ద మాఫియా అంట. నువ్వు నేను చెబుతా, నేను పోలీసులు చెబుతా. దొరికితే బర్రుగోడ్లు కాస్త పెద్ద మాఫియాలా చేస్తున్నాడు. నువ్వు అమ్ముకుంటా మా మీద మాఫియా అని పెడతా ఉంటారు. ఏమని పెడతావురా? ఏమని పెడతావు నువ్వు? సరే నువ్వు నా మీద చెయ్యేసి చెబుతున్నా. ఏం చేస్తావురా? చెయ్యతే ఏం చేస్తా? నువ్వు కూడా అడుక్కుంటా నాతో వచ్చి. నీకేం పని లేదా? మరి నేను ఎందుకు చేసి అడుక్కునేలాగా? నువ్వే మీరు సంతకం పెట్టి మీరు చేసారు. నువ్వు వేసుకో తెలిసింది. అవునయ్యా, పోలీసులు నీ కాడికి వస్తే వెళ్తుంది. బాధ ఏందో నీ కాడ రారా? నేను కనపడు నీ వ్యవహారం తెలుస్తాయి. బర్రెలు అమ్మేస్తారు అమ్మి లాయర్కి ఇచ్చుకో కొట్టుకెళ్తారు. నీ సొమ్మే నువ్వు ఇచ్చుకో. నువ్వు పెద్దరేకంగా మాకు చిన్న రకం లేదు, పెద్ద రకం లేదు. దగ్గర నువ్వు అసలు నువ్వు రావద్దు మాకు. ఇలాంటి ఆశయాలు వేస్తున్నావు దాబెట్టు. పెద్దనా మోసం చేయాలంటే ఎవడు మోసం చేస్తావు? ఫస్ట్ నుంచి ఇప్పటికి మర్యాద చదువుతున్నాను. నీకు తీసుకెళ్ళు ఇంట్లో పెట్టుకో రాజు. మాట్లాడుతుంది రాలేనా నీతో? మర్యాద చదువుతున్నారా? సరే సంపాదన చదువుదాం మాట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? నా కాడ ఉంది, నన్ను పట్టుకుంటారు. నీ పేరు చెప్పాలొద్దా? నీ పేరు మరి ఎవరి పేరు చెప్పంట? ఈ పేరు చెప్పనా? మరి ఏం చేస్తా పట్టుకుంటే? మరి సరే 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 ఆగు. మా చుట్టూ తిరగమ్మా. మా చుట్టూ తిరగమ్మా. నా సొక్క దించావు నువ్వు. ఆగు నువ్వు కాదు, నా సొక్క దించి నువ్వు నా సొక్క ఏం దించాడు? నీ సొక్క సరే నీ సొక్క ఊర్లో పెద్దలు చెప్పి తెలిపిపోతావు పడుగు. పెద్దడు చెప్పు. ఎందుకు కోపం ఇప్పించాను? అవునయ్యా, ఈ వాళ్ళకి జరిగింది. ఆ రోజు సంతకం పెట్టలేదు. సొక్క దించా నీకేం పని చెప్పు. ఆ రోజు సంతకం పెట్టమంటే అయిపోయింది. ఎంజాయ్ వచ్చింది. సరే చెప్పు, తీసుకోమా. నిన్నెవడు తీసుకోమన్నాడు? నేను ఇచ్చాను నీకా? నీకు తీసుకుంటాను. నా పని ఎందుకు ఇచ్చాను చెప్పు. కొడతావుగా? రేపు మా వాళ్ళని తీసుకొచ్చి తిరిగే చూస్తా. తిరిగేదేంద్రా సాక్షి నువ్వే ఉన్నావు. సొక్క దించాడుగా పై పోతున్నాడు. ఏంది అసలు ఆయన? ఎందుకు వస్తాడు? సరే కొట్టు నువ్వు. ఎస్ఐకి చెప్పొచ్చు అడుగు. మా ఫ్రెండ్ అన్నా ఆగు. అంతేనా? తిరిగి చెప్తా. బర్రెలు కర్రా చెబుతా. ఈ సొక్క చించావు కదా, ఇప్పుడు నీ ఎంత తేలిపిపోతే ఊర్లో పంచాయతీలో పెద్ద మనిషినా? నువ్వు అసలు పెద్ద మనిషినా? నువ్వు చూస్తావేనా? చెప్పాను సొక్క ఇచ్చాడు సమాధానం. ఎందుకు చించా? అసలు నువ్వు నా సొక్క ఎందుకు చించావు? నీ కారు రాను ఎందుకు చించి చెప్పు. కొత్త టీషర్ట్ ఎత్తురా, కొత్తది ఎత్తుకురా. ఎందుకు దించా? ఎందుకు దించా చెప్పు. కొనిచ్చావా? లేకపోతే చెప్పు, నువ్వు కొనిచ్చావా? చెప్పు, రావద్దని చెప్పు. రాను నేను. కొత్తది కొని నువ్వు చక్క కొనిచ్చిన దాకా నిన్ను అంత తేలా కొడతావా? సరే కొట్టు.
ఉన్నావుగా వ్యతిరేకంగా ఆయన నా చొక్కా చించిన దానికి కారణం సాక్షి చెప్పపోతే నువ్వు కూడా చదువుతున్నా నేను నీ కాదు రానయ్యా రాను టీ షర్ట్ ఎత్తు ఇచ్చాడు మీ ఇష్టమా ముసలా నూరుకుంటున్నా లేకపోతేనా చెప్పది అంటారు ఇద్దరు వెళ్ళి చదువుతున్నా చెప్పది అంటారు ఇద్దరు వెళ్ళి చదువుతున్నా ఊరికే ఓగుతున్నాడు ఏంది అప్లా ఇష్టలాగా రాను నేను రాను టీ షర్ట్ ఎత్తురా 3,000 రూపాయలు ఏంది నీకు అనవసరం ఎవడు చించమన్నాడు నీకేం పని అసలు నీకేం పని రాను కానీ టీ షర్ట్ ఎత్తురా నువ్వు చించు నువ్వు ఏదైనా చించు తేలపోతాడు ఇప్పుడు నుంచి ఏదో నేను సరే సరదా అనుకున్నా నీతో సరదా కాదు జాబ్ పోయాడు పెళ్ళం పోయింది నీ వల్లే ఆడు నువ్వు అడుక్కుదాంగా వెళ్తే నీకు ఆ పాపం తెలియదు నీ తెలియదు పాపం నీకు తెలియదు మా ఎంపటి తెలుసున్నావు మమ్మల్ని ఇరికియాలని తెలుసున్నావు ఆడికి నీకుంది ఆడికి మానవత్వం ఆడికి అడుక్కోవాలి మీ ఇద్దరు చెప్పబెట్టి అడుక్కోరు మానవాళ్ళ అడుక్కోవాలరా వాడు పిల్లకాయలు పీచు ముడ్లు కడగలరు ఎదవాళ్ళు వాడు పిల్లకాయలు పీచు ముడ్లు కడగలరు ఎదవాళ్ళు పెద్దలు వస్తారు నువ్వు సొక్కా చించావు కాబట్టి పెద్దలు వస్తారు నీ ఎంత తేరిపిస్తాను అప్పుడు నువ్వు సమాధానం చెప్పు నువ్వు సరే నువ్వు వెళ్ళు నువ్వు నా సొక్కా చించే పెద్దనా నీకు గుండు కొట్టిపోతాడు గుండు కొట్టి తిరపోతాడు మారువేషాలంటే పోలీసులు పడితే ఏం చేస్తావు పట్టుకొని ఏమైతే పట్టుకోవాలి కాదు మొత్తం నువ్వే నడిపిస్తున్నావు ఈయనే దగ్గరుండి కొట్టించాడు నీ చదువుతున్నా నువ్వు వెళ్ళు పెద్ద నీ బర్రెలు లేకుండా చేయపోతావు అప్పుడు నేను కొడుతున్నారు ఇద్దరు కొడతాకు వచ్చారుగా వెళ్ళు మీరు ఎంత తేలపోతే నేను మీరు నా మీదకి వచ్చి నన్ను కొడతా మీరా ఎల్లు నువ్వు వెళ్ళిపో